హ్మ్. ఇదిన మనం నిర్గమకాండం 9వ అధ్యాయము 13 వచనం నుండి 21 వచనం వరకు ఉన్నటువంటి వాక్య భాగాలు. 9 వచనాలున్నాయివి. ఈ 9 వచనాల్లో ఉన్నటువంటి వాక్య భాగాలను మనం ధ్యానం చేద్దాం. ఈ ఈ భాగం మొదలుకొని అధ్యాయం చివరి వరకు కేవలం 7వ తెగులు వడగండ్లను గూర్చినటువంటి ప్రస్తావనే ఉంటుంది. సుదీర్ఘమైనటువంటి తెగులిది. ఇందులో 3 భాగాలున్నాయి. 3 భాగాలున్నాయి ఇందులో. మొట్టమొదటిదేంటంటే వడగళ్ళను గూర్చినటువంటి హెచ్చరిక. 13వ వచనం నుండి 9వ అధ్యాయం నిర్గమకాండం. నిర్గమకాండం 9వ అధ్యాయం 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఈ తెగుల్లో ఈ వడగళ్ళను గూర్చినటువంటి హెచ్చరిక దేవుడు చేసినట్లుగా మనకు కనపడుతుంది. ఇక రెండో విషయం ఏంటంటే 22వ వచనం నుండి 26వ వచనం వరకు. 22వ వచనం నుండి 26వ వచనం వరకు ఈ వడగళ్ళను దేవుడు కురిపించుటను గురించిన వివరణ ఉంటుంది. ఎందుకంటే హెచ్చరిక దేవుడు చేశాడు, తర్వాత దాన్ని నెరవేర్చాడు. ఇక చివరిగా 27వ వచనం నుండి 35వ వచనం వరకు వడగండ్లు, ఉరుములు ఆపబడటం అనేటటువంటిది మనం చూస్తాం. సో, ఇది 13వ వచనం మొదలుకొని ఈ అధ్యాయం చివరి వచనం 35వ వచనం వరకు కేవలం వడగండ్లను గురించినటువంటి విషయాలే ఉంటాయి. అందులో 3 భాగాలను మనం ఈ సమయంలో నేర్చుకోబోతున్నాం. వడగండ్లు ఎన్నో తెగులండి? వడగండ్లు ఎన్నో తెగులు? ఎవరికైనా ఐడియా 6 ఉందా? తెగులన్న. 6. ఇంకా? 7 తెగులమ్మ. 7వ తెగులమ్మ. 7వ తెగులు. నేను ఆల్రెడీ 7, 7, 7 అని ఇప్పటికే చాలా సార్లు కూడా చెప్పా. అది మీరు అబ్జర్వ్ చేయాలి. అమ్మా 6 తెగుళ్ళు ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎవరికైనా గుర్తుందా? ముందటి 6 తెగుళ్ళు. నీరు రక్తంగా మారడం మొదటిది. రెండవది కప్పలు రానివ్వడము. మూడవది పేలున్న. 4వది జోరీగలు. 5వది ఐగుప్తుల పశువులకు తెగులున్న. 6 వడగండ్లు. కాదమ్మా, 6 వడగళ్ళు కాదమ్మా. 6 పొక్కులు పొక్కులు దద్దులమ్మా. పొక్కులు దద్దులున్న. రావటం. వెరీ గుడ్ అమ్మా. 7వది వడగండి. వెరీ గుడ్ అమ్మా. 7వది వడగండ్లు. అంటే మనకు ఇవన్నీ అంటే మనం ఒక సీక్వెంట్ ఆర్డర్లో అవన్నీ మనం గుర్తు చేసుకోవటం, రికాల్ చేసుకోవటం మంచిది. ఎందుకంటే ముందు బేసికల్లీ మనం చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే ఇప్పుడుది బాగా గుర్తుంటుంది, ముందుది మర్చిపోతాం. అలా ఉండకూడదు. అందుకే పునశ్చరణ నేను రెగ్యులర్గా చేస్తూ ఉంటాను. ఓకే అండి. కాబట్టి 7వ తెగులు మిగిలిన ముందటి తెగుళ్ళు అన్నిటికంటే కూడా చాలా ప్రత్యేకం. ఎందుకు ప్రత్యేకమైంది ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తూ ముందుకు సాగుదాం. తడువు చేయకుండా వచనాల్లోకి వెళ్ళిపోదాం. నిర్గమకాండంలో 9వ అధ్యాయము 13వ వచనం నుండి నేను చదువుతున్నాను చూడండి. తర్వాత యెహోవా మోషేతో ఇట్లనెను, హెబ్రీయుల దేవుడైన యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీవు తెల్లవారగానే లేచిపోయి ఫరో ఎదుట నిలిచి నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. సమస్త భూమిలో నా వంటి వారెవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికిని నీ ప్రజల మీదికిని పంపెదను. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి యుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి యుందును. నా బలమును నీకు చూపునట్లును భూలోకమందంతటా నా నామము ప్రచురము చేయునట్లును ఇందుకే నేను నిన్ను నియమించితిని. నీవు ఇంకా నా ప్రజలను పోనీయనొల్లక వారి మీద అతిశయపడుచున్నావు. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగండ్లను కురిపించదను. ఐగుప్తు రాజ్యము స్థాపించిన దినము మొదలుకొని ఇది వరకు అందులో అట్టి వడగండ్లు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులను పొలములలో నీకు కలిగినది యావత్తును త్వరగా భద్రము చేయుము. ఇంటికి రప్పింపబడక
పొలములో ఉండు ప్రతి మనుష్యుని మీదను జంతువు మీదను వడగన్లు కురియును, అప్పుడు అవి చచ్చునని చెప్పుమనెను. ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడినవాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించెను. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టనివాడు తన పనివారిని తన పశువులను పొలములో ఉండనిచ్చెను. ఇవి ఈ 13వ వచనం నుండి 21వ వచనం వరకు ఉన్నటువంటి విషయాలు చదవటం జరిగింది. వీటిని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేయగలిగితే, ఇంతకు మునుపు తెల్లవారగానే వెళ్ళు అని మోషే గారితో ఫరో దగ్గరికి వెళ్ళి చెప్పని ఏ తెగుళ్ళ విషయం, ఎన్ని తెగుళ్ళ గురించి చెప్పినట్టు ఏమైనా ఐడియా ఉందండి? ఇదే విధంగా తెల్లారే నువ్వు ఏటు దగ్గరికి వెళ్ళిపో, అక్కడ ఫరో వస్తాడు, ఫరోతో నువ్వు మాట్లాడని మోషే గారితో తండ్రి అయిన దేవుడు చెప్పినటువంటి సందర్భం ఏదైతే ఉందో అది ఎన్నిసార్లు ఇలా చెప్పినట్టుంది? ఎవరికైనా ఐడియా ఉందండి? నీళ్లు రక్తంగా మారడం ఒకటేనా? ఒకటేమో, వెరీ గుడ్. తర్వాత అదొకటేనా? జోరీగలు వస్తాయి అని చెప్పిన సందర్భంలో కూడా ఈ మాట చెప్పాడు. ఇప్పుడు 7వ దాంట్లో కూడా. సో ఈ 3 సందర్భాలలో తెల్లవారే వెళ్ళి చెప్పు, ఫరోతో చెప్పు. బేసికల్లీ ఎందుకు ఎక్కువ ఉదయాన్నే వెళ్ళి చెప్పమని మాట దేవుడు చెప్పాల్సి వచ్చింది? ఎవరికైనా ఐడియా ఉందా? ఉదయాన్నే రాజు ఏటి దగ్గరికి వెళ్ళి స్నానం చేయడం ఆనవాయితీ కాబట్టి అక్కడికి పోయి చెప్తా. ఓకే అక్క, అంటే ఏటి దగ్గరికే ఉదయాన్నే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఇప్పుడు పగలు మాట్లాడుకోవచ్చు, దర్బార్లో చెప్పచ్చు, ప్రజలందరి మధ్య చెప్పచ్చు, సాయంత్రం చెప్పచ్చు, రాత్రి చెప్పచ్చు. ఎక్కువ విషయాలు ఎర్లీ అవర్స్లోనే, ఎర్లీ మార్నింగ్ టైంలోనే వచ్చి చెప్పు, నువ్వు మాట్లాడని ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అసలు అన్ని రకాలైన ఈ టెన్షన్స్, ఈ టైర్డ్నెస్ అన్నీ కూడా కంప్లీట్ చేసుకొని రాత్రి విశ్రాంతి తీసుకొని మార్నింగ్ బ్రెయిన్ ఫ్రెష్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది. ఏమైనా ఎక్కినా, అందుకే మీరు చూడండి చదివేటప్పుడు ఎప్పుడు చదవమంటారండి పెద్దలు కానీ టీచర్లు కానీ లెక్చరర్లు కానీ? ఎప్పుడు చదువు? ఉదయాన్నే చదవండి అంట. నిజంగా ఆ టైం అనేదండి చాలా చాలా అంటే ఎనర్జెటిక్గా పూర్తిగా ఒక మొలక భూమిలో నుంచి బయటికి వచ్చినప్పుడటండి చాలా చాలా ఫ్రెష్గా ఉంటుందట, చాలా ఎనర్జెటిక్గా ఉంటుందట. కాబట్టి ఏదన్నా కొంచెం మనస్కరించడానికి ఏదన్నా విన్నది చెప్పింది అది హెచ్చరికైన కావచ్చు, మంచి కానీ చెడు కానీ తెల్లారైతే బాగా ఎక్కుతుందనేది ఒక జనరల్ కాజ్ అన్నమాట. కాబట్టి ఇది ఇప్పుడు అందులో మరలా ఈ దేశానికి సంబంధించింది, దేశ ప్రజలకు సంబంధించింది, దేవుడి సొంత ప్రజలకు సంబంధించింది, దేవుడి బాహుబలానికి సంబంధించింది, మానవుడి పశ్చాత్తాపానికి సంబంధించింది, గర్వం అనిచే కార్యక్రమానికి సంబంధించి ఒక చిన్న విషయం కాదు, సీరియస్ మ్యాటర్. కాబట్టి ఎర్లీ అవర్స్ నువ్వు వెళ్ళి నాయన అని చెప్పాడు మోషే గారు. ఓకే అండి, ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే మరొక విషయం ఏంటంటే, ఈ ఏటి దగ్గరికి ఫరో ఏటి దగ్గరికి వెళ్ళినప్పుడు మోషే గారు కూడా ఏటి దగ్గరికి వెళ్ళిన సందర్భం వెళ్ళినట్లు కానీ, ఆ వెళ్ళిన తర్వాత ఫరో ఒప్పుకోనట్టు కానీ, ఒప్పుకోకపోవడాన్ని బట్టి దేవుడు వడగలను కురిపించినట్లు కానీ ఇక్కడ కూడా చెప్పబడలేదు. మీరు గమనించారా? ఏటి దగ్గరికి వెళ్ళినట్టు ఏమన్నా ఉందా ఈ సందర్భం? ఏమన్నా నువ్వు వెళ్ళు అని చెప్పిన మాటే ఉంది కానీ, మోషే గారితో నువ్వు వెళ్ళునైనా అని చెప్పినట్టు ఉంది కానీ, మోషే గారు ఏటి దగ్గరకు వెళ్ళి ఫరోను కలిసి మాట్లాడినట్టు లేదు, ఫరో తిరస్కరించినట్లు లేదు, దేవుడు మరలా ఈ వడగలను కురిపించినట్లు లేదు. కానీ మనం అర్థం చేసుకోవాలి పాఠకులంగా, ఇవన్నీ కూడా సంభవించి ఉండాలి అన్నటువంటి విషయం. ఇవన్నీ ఎందుకు రాయించలేదు మనం అంటే, అది మనకు అప్రస్తుతం, ఎందుకంటే ఎప్పుడూ జరిగేది.
ఎవరో అంటారే, ఒక్కరోజు ఒక్కసారి చచ్చిపోయేవాడి కోసం అయితే ఏడ్చొచ్చట, రోజు చచ్చిపోయేవాడి కోసం ఎవడు ఏడుతాడు అన్నట్లు. సరా మామూలే, ఫరో దగ్గరికి వెళ్ళటం, ప్రపోజల్ పెట్టడం, రిజెక్ట్ చేయటం, తర్వాత దెబ్బలు తినటం అనేది సర్వసాధారణంగా జరిగేది కనుక దాన్ని దేవుడు స్కిప్ చేశాడు అనేది మనం మర్చిపోకూడదు. ఇక తర్వాత ఈ 14వ వచనంలో చాలా ప్రధానమైనటువంటి విషయాలు ఏంటంటే, ఈ ముందటి తెగుళ్ళన్నిటికంటే చాలా ప్రత్యేకమైనది ఈ తెగులు అని చెప్పడానికి 14వ వచనం ఒక దన్నుగా ఏమని చెప్తుందంటే, సమస్త భూమిలో నా వంటి వారెవరూ లేరని నీవు తెలుసుకోవాలని ఈసారి నేను నా తెగుళ్ళన్నీయు నీ హృదయం నొచ్చునంతగా నీ సేవకుల మీదికి, నీ ప్రజల మీదికి పంపెదను అని. ఇక్కడ గమనించండి, తెగుళ్ళన్నింటినీ అంటున్నాడు. అంటే గత కాలంలో ఉన్న తెగుళ్ళు, తర్వాత రాబోయే తెగుళ్ళు అన్ని కలగలిసి చెబుతున్నట్టుగా ఉంది ఒకటి. ఇక రెండో విషయం ఏంటంటే, సమస్త భూమిలో నా వంటి వారు లేరని నీవు తెలుసుకోవాలి. అంటే దేవుడు ఎప్పుడు కూడా ఏదో ఈ మధ్యకాలంలో లోకల్ గార్డు, ఇంటర్నేషనల్ గార్డ్ అని దేవుళ్ళను సెగ్రిగేట్ చేశారు, సపరేట్ చేశారు. కానీ దేవుళ్ళు, లోకల్ దేవుళ్ళు, ఇంటర్నేషనల్ దేవుళ్ళు ఎవరు ఉండరు. ఒక్కటే దేవుడు ఉంటాడు, ఆయన యూనివర్సల్, సమస్త భూమికి ఒక్కడే దేవుడు. ఆ ఒక్కడే దేవుడు నేనే నువ్వు తెలుసుకోవాలి. వారు ఉన్నటువంటి ధైర్యం ఏంటి అంటే ఒకటే, తాను నమ్మిన దేవుళ్ళు, తాను ఆశ్రయించిన శకునగాడు, ఆఖరిగా తన ప్రజలు. అందుకే వీళ్ళ మీదే ఏం చేయాలి, దేవుడు తీర్పు తీర్చాలి. అసలు దేవుడు తీర్చుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా తను నమ్ముకున్నటువంటి శకునగాండ్రు చేతగాని వాళ్ళని నిరూపించాయి. తను నమ్ముకున్నటువంటి ప్రజలు ఏం చెయ్యలేరని నిరూపించాయి. తన అధికారం కానీ, తను నమ్మిన దేవతలు కానీ, దేవుళ్ళుగా ఎవరు ఏం చెయ్యలేరు, విడిపించలేరు ఈ పరిస్థితి నుంచి. దేవుడు ఎప్పుడు కూడా మనం ఆయన్ను తప్ప దేన్ని నమ్ముకున్నా ఇలాంటి చేదు అనుభవం ఎదురు అవ్వక తప్పదు. నా దగ్గర డబ్బులు ఉన్నాయి, నేను ఏమన్నా సాధించి అనుకుంటే చేతిలో చిప్ప పెడతాడు. ఎందుకనంటే ఆ గర్వం మనల్ని నాశనం చేస్తుంది. ఎవడు నశించిపోవుట తండ్రికి ఇష్టం లేదు. నా దగ్గర తెలివితేటలు ఉన్నాయి, నా దగ్గర మేధస్సు ఉంది, నేను ఏమన్నా చేయగలనంటే పిచ్చోడిని చేయగలను. పిచ్చోడిని చేసి కూర్చోబెట్టగలను దేవుడు. అటు మహామహులకు తప్పలేదు గర్వభంగం. మనం ఏ పార్టీ వాళ్ళని చెప్పండి. మనం తెలియకో అప్పుడప్పుడు చాలా వాటి గురించి ఆశపడతాం. ఎప్పటికీ మంచిది కాదు. బేసికల్లీ ఇవి కొన్ని తెలియాలన్నా కూడా కొంచెం ఏజ్ వెళ్ళాలి. అంటే అనుభవాల్లోకి కొన్ని తమ దాకా వస్తే తప్ప అర్థం కాని విషయాలు కొన్ని ఉంటాయి. అటువంటి వాటిలో ఇది కూడా. ఎందుకంటే ఉడుకు రక్తం మీద ఉన్నప్పుడు, వయసులో ఉన్నప్పుడు నేను ఏమన్నా సాధించగలను అన్నటువంటి ధీమా ఉంటుంది. నాకు ఎవరి సాయం అక్కర్లేదు, నేనే 10 మందికి సాయం చేసేదాన్ని అని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ ప్రాయం అలాంటి. అన్ని పోవటానికి, అన్ని వాస్తవాలు సత్యాలు అర్థం కావటానికి పోతే వయసు ఎవడు చెప్పక్కర్లా, అప్పుడు అర్థం అవుతుంది. పెద్దవాళ్ళు ఉన్నారు మనకి లైన్లో. మనం ఏమాత్రం పోవడం మనకు పెద్దగా తెలియకపోవచ్చు, కానీ చాలా చూసిన వాళ్ళు ఉంటారు. ఒక 60 ఏళ్ళు 70 ఏళ్ళు ఆ వయసులో ఉన్నటువంటి వాళ్ళని అడగండి ఏంటి జీవితం గురించి అని అడిగితే మనది ఏమాత్రం శక్తో, మనది ఏమాత్రం భక్తో ఈజీగా వాళ్ళ అనుభవాన్ని చెప్తారు. కాబట్టి ప్రియులారా, ఫరోతో చెప్తున్నాడు దేవుడు, ఇక మించి ఉంటుందని. ఇకపోతే ఇవన్నీ చెప్తున్నప్పుడు మనకు ఒక డౌట్ కలగవచ్చు. ఏమనంటే ఆ డౌటే ఇక్కడ చెప్తున్నాడు, దేవుడే చెప్తున్నాడు. దేవుడు కొన్ని గొప్పతనం ఏంటంటే, నా గురించి కొంతమంది చెప్తూ ఉంటారు. ఏమనంటే అన్నయ్య ప్రశ్న వేస్తాడు, అన్న జవాబు చెప్తాడు, కాబట్టి మనకు డౌట్లే ఉండవు.
అసలు వాస్తవంగా చెప్పాలంటే మాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఇదంతా ఫాలో అవటానికి ఎవరు మూలం అనంటే మాకు నేర్పించినటువంటి ఆ పంథా నేర్పించినటువంటి పరమ గురువు ఎవరు అనంటే ఎవరూ కాదు, తండ్రి అయిన దేవుడే. ఎలా చెప్పగలవనంటే చూడండి 15వ వచనంలో, భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి యుంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి యుందును. నేను అనుకుంటే నువ్వెంత ఏమంటే ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి 10 తెగుళ్ళు ఏం అక్కర్లేదు. దేవుడు అనుకుంటే క్షణంలో ఏది లేకుండా ఒక్క దెబ్బతో లేపేయగలడు. ఐగుప్తు దేశం కాదు, ప్రపంచంలో ఏ దేశమైనా క్షణంలో భస్మీపట్లం చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు దేవుడు. కానీ కానీ దేవుడికున్న గొప్ప మనసు ఏంటంటే శిక్షించేటప్పుడు కూడా అవకాశం ఇస్తాడు. ఎంత గొప్ప దేవుడు అండి. మనిషిని శిక్షించేటప్పుడు కూడా అవకాశం ఇస్తాడు. అసలు 10 తెగుళ్ళు కాదవి. ఫరోకు 10 తెగుళ్ళు కాదు. మరి ఏంటి? 10 హెచ్చరికలు. ఏంటండి? 10 అవకాశాలు. 10 అవకాశాలు. ఫరోకి దేవుడిచ్చిన 10 అద్భుతమైన అవకాశం. తప్పించుకోవటానికి 10 అవకాశాలు. అసలు 1, 2 రావటమే కష్టం బ్రిల్లరా. అలాంటిది 10 ఇచ్చేసాడంటే కూడా మారలేదంటే అందుకే కఠినాత్ములు ఆ ప్రమాదకరమైన లక్షణం ఉండదు. అది మనం పోగొట్టుకోవాలి, మంచిది కాదు. చదువుతాం, ఇంకా కింద చదివితే ఒక మాట అన్నాడు 16వ వచనంలో, నా బలం నీకు చూపునట్లు నువ్వు ఒక్కడివే కాదు భూలోకమందంతటా నా నామం ప్రచురము చేయునట్లు ఇందుకే నేను నిన్ను నియమించి తిని. మనకందరికీ తెలియని సత్యం ఏంటంటే దేవుడు భక్తుల ద్వారా మాత్రమే మహిమ పొందుతాడు అనుకుంటున్నా. భక్తుడు కాని కఠినాత్ముడి ద్వారా కూడా దేవుడు మహిమ పొందగలడు. దట్ ఈస్ ద కెపాసిటీ ఆఫ్ గాడ్. దేవుని యొక్క శక్తి ఎలాంటిదంటే ఆయనకు అనుకూలంగా బతికినా మహిమ తెచ్చుకుంటాడు, అనుకూలంగా బతకకుండా ఎదురు తిరిగినా మహిమ తెచ్చుకుంటాడు. వాళ్ళు మొత్తానికి దేవుడి మహిమ ఖాయం. కాకపోతే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఒకటే, మనం విధేయత చూపుట ద్వారా మహిమ పొందుతున్నాడా దేవుడు, మన అవిధేయతను బట్టి దేవుడు మహిమ పొందుతున్నాడా అనేది ముఖ్యమైనది. అవిధేయతను బట్టి దేవుడు మహిమ పొందితే మన అవిధేయతను బట్టి మనకే శిక్ష. విధేయతను బట్టి దేవుడు మహిమ పొందితే మన విధేయతను బట్టి మనకు రక్ష, మనకు దీవెన. ఎలాంటి వాళ్ళనైనా దేవుడు వాడుకోవడానికి సమర్థుడండి. మీకు తెలుసో తెలీదో, నేను చాలాసార్లు మీకు చెప్పుకుంటాను. సాతానును కూడా దేవుడి మహిమ కోసం వాడుకున్నాడు దేవుడు. దీంతో ఏకీభవిస్తారా మీరు? సాతానును కూడా దేవుడు తన మహిమ కోసం వాడుకున్నాడు. 100% అది నిజం. ఎందుకనంటే మీరు గమనించగలిగితే దేవుడి యొక్క కెపాసిటీ ఏంటో తెలియాలంటే వాడుండడం బట్టే అర్థమవుతుంది. ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనలాంటి వాళ్ళు, మనలాంటి తల్లులు, మనలాంటి తండ్రులు, మనలాంటి పెద్దలు 10 మంది చుట్టూ ఉంటేనే మంచిది. ఎందుకంటే ఆ పోల్చుకుంటారు. మనుషులకున్న సర్వసాధారణమైన బుద్ధి ఏంటంటే పోలుస్తారు. మనిషిని మరో మనిషితో పోలుస్తారు. మా అమ్మ ఎలాంటిది, మిగతా వాళ్ళ అమ్మలు ఎలాంటి, మా నాన్న ఎలాంటి, మిగతా వాళ్ళ నాన్నలు ఎలాంటి, మా దైవజనుడు మా నాయకుడు ఎలాంటి, మిగతా వాళ్ళు ఎలాంటి, నా భార్య ఎలాంటిది, మిగతా భార్యలు ఎలా ఉన్నారు, నా భర్త ఎలా ఉన్నాడు, మిగతా భర్తలు, నా బిడ్డలు ఎలా ఉన్నారు, మిగతా వాళ్ళ బిడ్డలు. ఈ పోలిక 100% ఉంటుంది. ఎప్పుడైతే మన చుట్టూ అవిధేయులు కనపడతారో, ఆ విధేయ తాలూకు లక్షణాలు మనలో లేకుండా ఉంటాయో, దాన్ని బట్టే మా డాడీ ఎన్నో రెట్లు బెటర్ అంటారు కొంతమంది, మా మమ్మీ ఎన్నో రెట్లు మేలు అంటారు, మా ఆవిడ వాళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్ అంటారు, మా ఆయన వీళ్ళతో పోల్చుకుంటే చాలా బెటర్ అంటారు.
అసలు ఎవడు లేకపోతే ఈ పోలి అప్పుడప్పుడు చెప్తూ ఉంటాం, నీడ విలువ ఎప్పుడు తెలుస్తుందండి? నీడ విలువ ఎప్పుడు బాగా తెలుస్తుందట? ఎండ ఉన్నప్పుడు. బాగా ఎండలో ఉంటే అర్థం అవుద్ది. అంతా నీడే ఉందనుకోండి, వాడికి ఏం అర్థం కాదు నీడ విలువ. సమృద్ధి విలువ ఎప్పుడు అర్థం అవుద్ది అంటే లేమిలో ఉంటే అర్థం అవుద్ది. దేవుడి విలువ ఎప్పుడు అర్థం అవుద్ది అంటే ఆ దెయ్యంగాడు శోధనల కింద ఈ వేయించబడుతూ ఉంటే, ఏమండి, ఈ పొయ్యిలో తీసి ఆ పొయ్యిలో పెట్టబడుతూ ఉన్న పరిస్థితులు ఉంటే, అయ్యో నా దేవుడి దగ్గర ఎంత ఉంటుంది. అంతవరకు ఎందుకు, చిన్న కొడుకు తెలుసు కదా మీకు, తప్పిపోయి తిరిగి వచ్చిన కుమారుడు ఉన్నాడు కదా, ప్రాడిగల్ సన్ అంటారు కదా. ఆ తప్పిపోయి తిరిగి వచ్చినటువంటి ఆ కుమారుడికి నాన్న విలువ ఎందుకు తెలిసి వచ్చిందంటారు చెప్పండి? అందులో తినడానికి తిండి పందుల లేనప్పుడు. నేను ఆకలికి చచ్చిపోతున్నాను. పోని ఒక చిన్న విషయం చెప్తాను. అంతా బానే ఉందండి, హ్యాపీగా జరుగుతుంది. ఇంక నాన్న గుర్తొస్తుంది ఏంటి ఏమండి, మా దూరదేశం వెళ్ళిపోయాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు, 3 పూలు 6 కాయలుగా వ్యాపారం వర్ధిల్లుతుంది, అన్ని బాగానే ఉన్నాయి. తండ్రి గుర్తొచ్చేవాడు కూడానండి. కొన్ని సందర్భాల్లో ఈ లేములు, కలుపు, సంతోషాలు, దుఃఖాలు, ఆనందాలు, వేదన ఇవి రావాలి. వస్తేనే ఆయన కనపడతాడు మనకి. లేదనుకోండి, నాకేం అవసరం, నాది వీడితో నాకేం పని ఉంది అనే పరిస్థితే మనది. అందుకే దేవుణ్ణి, నాయన నీ నుంచి దూరం కాకుండా నీ భక్తిలో నేను సన్నగిల్లకుండా ఉండటానికి ఏ పరిస్థితిని ఇస్తే సబబో ఆ స్థితిని నాకు నాయన నేను ప్రార్థన చేస్తూ ఉంటానండి. నేను నీ విషయంలో ఆసక్తి సన్నగిల్లకూడదు, నా భక్తి అనేది కిందికి వెళ్ళిపోకూడదు, నాకున్న బాధ్యతను నేను మరింతగా పెంచుకోవాలి. దీనికి నువ్వేం చేస్తావు చెయ్యి, నేను దీనికోసం నన్ను నలిపేస్తే ఓకే అవుతా, నలిపేతాను. నన్ను నలగొడితే అవుతుందా, నలగొట్టు. ఆర్థిక సమస్యలు పెడితే బాగుంటుందా, ఓకే మంచిది. అనారోగ్య సమస్యలు పెడితే బాగుంటుందా, ఓకేనే. భార్య రివర్స్ అయ్యేది, ఓకేనైనా. పిల్లల మాటను సరే తండ్రి, పని చేస్తున్న చోట ప్రతికూలత, ఓకేనే. నువ్వు ఏం చేస్తావో చెయ్యి, కానీ నేను నిన్ను వదిలిపెట్టుకోకు. ఈ తత్వం మనకు ఉండాలి. లేకపోతే రండి, మహానాయకుడు పాప మోషే గారు ఏమనుకునేవాళ్ళు తెలుసండి, మా ఆయుష్కాలము ఏమన్నాడు ఆయన? ఆయనే కదా అన్నాడు కీర్తన గ్రంథంలో, మా ఆయుష్కాలము 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. అది ఆయన ఆయన అనుకున్న విషయం, అది నిజం కాదు. ఎన్నేళ్ళు బతికాడు? 120 సంవత్సరాలు. ఆయన అనుకున్నది ఏంటి? 80 సంవత్సరములు. 80కి మొత్తం క్లోజ్ అయిపోతాం అనుకున్నాడు. కానీ 80 నుంచి దేవుడు మొదలెట్టాడు. విచిత్రం చూడండి, 80 నుంచి దేవుడు మొదలు పెట్టించేసాడు అంతే. అంటే ఆ 80 ఏళ్ల తర్వాత ఆ జీవితాన్ని, ఆ 80 ఏళ్ల పెద్ద ఆయన్ని దేవుడు నిజంగా ఒక చిన్న పిల్లోళ్ళలాగా, ఒక మరబొమ్మలాగా ఏం చెప్తే అదండి. నాకు అదే ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే, ఎవరో చిన్న పిల్లలకి చేస్తారండి. నేను చిన్న మాట చెప్తాను. ఇక్కడ ఆన్లైన్లో జాయిన్ అయినటువంటి వాళ్ళు, నాకు వయసులో చిన్నపిల్లలు ఉన్నారు, నా బిడ్డల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కొంతమంది. వాళ్ళు వినడంలో పెద్ద వండర్ ఏముండదు, ఎందుకంటే వాళ్ళు బిడ్డల స్థితిలో ఉన్నవాళ్ళు కాబట్టి, నా పెద్దల మాట వినకపోతే ఎవరి మాట వింటారని బేసికల్ అనుకుని. కానీ పెద్దోళ్ళు ఉన్నారు అనుకోండి, వయసులో పెద్దోళ్ళు, ఆ పెద్దోళ్ళు వినాలంటే ఎంత కష్టమండి అది. బేసికల్ ప్రతిసారి ఏం అడ్డొస్తూ ఉంటుంది చెప్పండి? తన వయసు ఎంత, మా వయసు ఎంత, వాళ్ళ అనుభవం ఎంత, మా అనుభవం ఎంత, ఇది సర్వసాధారణంగా వచ్చేస్తుంటది. అది సహజమైనటువంటి విషయం. కానీ అంత పెద్దోళ్ళు కూడా వింటున్నారు అనుకోండి, అది గొప్పతనం. అలా వాళ్ళు కూడా, పెద్దవాళ్ళు కూడా వినగలిగినటువంటి పరిస్థితి ఉండాలండి. ఆ 80 ఏళ్ళు దాటినటువంటి వ్యక్తిని
కొండెక్కమంటాడు, కొండ దిగమంటాడు, ఫరో దగ్గరికి వెళ్ళమంటాడు, ఏటి దగ్గరికి వెళ్ళమంటాడు, బయటికి రా అంటాడు, గుగ్గు తీసి పైన భయమంటాడు, కర్రెత్తమంటాడు, కర్రతో కొట్టమంటాడు, మాట్లాడమంటాడు, నడిపించమంటాడు. ఎన్ని 40 ఏళ్లలో ఆ నెక్స్ట్ 40 years లో దేవుడి చేతిలో ఒక నమ్మకమైన సాధనం, ఒక బంకమన్ను లాగా మనం అంటాం. ఏమని? నీ చేతితో నన్ను పట్టుకో, నీ ఆత్మతో నన్ను నడుపు. తర్వాత శిల్పి చేతిలో శిలను నేను అనండి. అనుదినము నన్ను చెక్కు. అసలు చెక్కునైనా నువ్వు ఏం చేస్తావు? సరెండర్. దేవుడికి సర్వం సరెండర్ అయ్యే పరిస్థితి మనకు తెచ్చుకోవాలి. అప్పుడైతేనే మోషే గారు దేవుడిని మహిమపరిచాడు, ఫరో కూడా మహిమపరిచాడు. కానీ ఏ విధంగా దేవుడిని మహిమపరుస్తున్నాం మనం అనేది ముఖ్యం, మర్చిపోకండి. మోషే గారులాగా దేవుడిని మహిమపరుస్తున్నామా, ఫరోలా దేవుడిని మహిమపరుస్తున్నామా అనేది ముఖ్యం. ఫరో దేవుడిని మహిమపరిచాడు, కానీ ఏం మూట కట్టుకున్నాడు? సొంత ప్రజల దయనీయమైన దారుణమైనటువంటి నష్టం, తన సేవకులకు నష్టం, తన సొంత కుటుంబానికి నష్టం, తన పరువు ప్రతిష్ట సమస్తం ఎర్ర సముద్రంలో మునిగిపోయాయి. ఏం సాధించుకున్నాడు? మహిమ వస్తుంది, కానీ మనకేమొస్తున్నాయి అది ముఖ్యం. దేవుడికి మహిమ ఏ విధంగానే తెచ్చుకోగలడు, కానీ మనము ఏమి తెచ్చుకోగలము, సాధించుకోగలిగాం అనేది ముఖ్యం. ఇకపోతే భూలోకమంతా తెలుసుకోవాలి. ఫరో ఒకటే కాదు, దేవుడు ఐగుప్తు జనుల ఎడల చేసిన ఈ పని వలన చుట్టుప్రక్కల ఉన్నటువంటి అనేకమైన జాతులు వాళ్ళు ఉలిక్కి పడ్డారు. వాళ్ళ మీదే ఎక్కువ ప్రభావం చూపించిందండి. తెలుసా మీకు? ఒకసారి చూడండి ఎన్నెన్ని కార్యాలు జరిగాయో. దేవుడు చేసిన ఈ బాహుబలపు కార్యాల వలన ఎన్ని అద్భుతాలు జరిగాయి అన్నటువంటి విషయాలు ఆలోచన చేస్తున్నాను. నిర్గమకాండంలోనే 18వ అధ్యాయము ప్రారంభం నుంచి చూద్దాం. మొదటి వచనం. నిర్గమకాండం 18వ అధ్యాయం ప్రారంభం. చదవండి. దేవుడు మోషేకును తన ప్రజలైన ఇశ్రాయేలీయులకును చేసినదంతయు, యెహోవా ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతియు మిద్యాను యాజకుడును మోషే మామయ్యైన ఇత్రో వినినప్పుడు, మోషే మామయ్యైన ఆ ఇత్రో తన యుద్ధకు పంపబడిన మోషే భార్య అయిన సిప్పోరాను ఆమె 2 కుమారులను తోడుకొని వచ్చెను. చూడండి, దేవుడు మోషేకి తన ప్రజలైన ఇశ్రాయేలులకు చేసినదంతా, యెహోవా ఇశ్రాయేలును ఐగుప్తు నుండి వెలుపలికి రప్పించిన సంగతి విన్నప్పుడు ఏం చేయటం జరిగింది? మోషే భార్య, ఈ మధ్యలో స్టార్టింగ్ లో వెళ్ళిపోతారండి, భార్య పిల్లలతో వెళ్ళిపోతాడు స్టార్టింగ్ దేవుడు పిలిచినప్పుడు. మళ్ళీ కొన్ని పరిస్థితులను బట్టి ఆ సొంత ఇంట్లో, అది అమ్మగారింట్లో వదిలేస్తాడు భార్య బిడ్డల్ని. ఎందుకంటే ఇన్ని రకాలైనటువంటి నడిపింపుల మధ్య వాళ్లను చూసుకొని చేయాలంటే అయ్యే పని కాదని పంపించేయటం జరిగింది. మరలా అనుకూల పరిస్థితులు ఎప్పుడైతే వచ్చాయి అని అర్థమైందో మోషే గారి మామగారికి, భార్య బిడ్డల్ని కూడా దేవుడు దగ్గరకు తీసుకురావటం జరిగింది. ఏమంటే మీరు గమనించండి, ఒకవేళ దేవుడు అనుకూలతలు ఈ విధంగా కలగజేయలేదు, ఐగుప్తీయుల మీద ఇన్ని తీర్పులు తీర్చలేదు, ఇన్ని తెగులు రప్పించలేదు, పరిస్థితులు అనుక్రమపరచలేదు అనుకున్నాను అనుకోండి, మోషే గారి భార్య పిల్లలు కూడా అక్కడే ఉండేవాళ్ళు. అంటే ఇటు ఎక్కడో ఉన్నటువంటి మామ దాకా వెళ్ళింది చూడండి ఆ విమోచన. ఫరో సేవకుల ఎడల, ఫరో ప్రజల ఎడల చేసినటువంటి కార్యాలు, అలాగే దేవుడి ప్రజల ఎడల చూపినటువంటి దేవుడి బాహుబలము, ఆయన యొక్క ప్రేమ అంతా కూడా, వాగ్దాన నెరవేర్పు అన్ని విన్నప్పుడు మామయ్య ధైర్యంగా బిడ్డని మనవళ్ళిద్దరిని పంపటం అనేది జరిగింది. ఎక్కడో మిద్యాను ప్రాంతం ప్రభావితం చేస్తుందా లేదా? అక్కడే కాదు, అదొకటే కాదు, ఇది సరైనటువంటి, అంటే మంచి వాళ్ళను ప్రభావితం చేసే విధానం.
అలాగే దుర్మార్గులను కూడా ఏ విధంగా ప్రభావం చేసింది, వాళ్ళలో కూడా ఎట్టి మార్పును తెచ్చిందని గమనిస్తే నిజంగా భూలోకమందంతటా నా నామము మహేపరుచుకుంటానని చెప్పింది అక్షర సత్యం అనిపిస్తుంది. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం, యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 10-11 వచనాలు చూద్దాం. ఇక్కడ మనకు తెలుసు కదా సందర్భం. యెరికో పట్టణాన్ని వేగు చూడటానికి వేగుల వారిని పంపిస్తాడు యెహోషువ గారు. అలాంటి టైంలో ఆ ఊరి యొక్క యెరికో పట్టణపు గోడలు ఉన్నాయి కదా, ప్రహరీ గోడలు అంటారు కదా, ప్రాకారం. ఆ గోడ మీద నివాసం ఉంటున్నటువంటి రాహాబు అనేటటువంటి ఆవిడ ఉండేది. ఆమెను గతకాలంలో ఆమె ఏం చేస్తూ ఉండేదంటే వేశ్యావృత్తం చేసేది. అందుకని రాహాబను వేశ్య అని కూడా చెప్పడం జరిగింది. ఆ మాట్లాడుతుంది ఈ వేగుల వారిని దాచిపెట్టినటువంటి ఆవిడ మాట్లాడుతూ చెప్పినటువంటి మాటలు. ఓసారి 10-11 వచనాలు నేను చదువుతాను, పెద్ద వచనాలు కదా. మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు మీ ఎదుట యెహోవా ఎర్ర సముద్రపు నీరుని ఎలాగూ ఆరిపోజేసెను, యొర్దాను తీరమునున్న ఆమోరీయుల 2 రాజులైన సీహోనుకును ఓగుకును మీరేమి చేసితిరు అనగా మీరు వారిని ఎలాగో నిర్మూలము చేస్తురు, ఆ సంగతి మేము వింటిమి. మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. ఈ మాట చూసినప్పుడు మనకు పాట గుర్తొస్తుంది. వచ్చిందా? ఏమన్నా పాట ఒకటి గుర్తొచ్చిందండి? నిజంగా ఈ మాట చదువుతున్నప్పుడు నాకు ఆ పాట ప్రతిసారి గుర్తొస్తుంది. ఏమని? పైనున్న ఆకాశమందున క్రిందున్న భూలోకమందున లేదు రక్షణ ఏ నామమున, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. అంటే ఇక్కడ ఒక అన్ని జనరాలు చెప్తుంది. ఎక్కడో యెరికో దేశం, ఎక్కడో ఐగుప్తు దేశం. ఐగుప్తు దేశంలో దేవుడి ప్రజల ఎడల జరిగించిన కార్యాలు విన్నప్పుడే గుండెలు కరిగిపోయాయని చెప్తుందంటే ఎంత ప్రభావం. అంటే ఒక్క ఫరోలో మార్పు తేలేకపోయినా ఆయన చేసిన కార్యాలు ఎంతమందిని మార్చాయి. దేవుడికున్న శక్తి ఎలా గొప్పదంటేనండి, తెగులు ద్వారా కూడా మనిషిలో మార్పును తీసుకురావాలన్న ఆలోచన. ప్రేమిస్తాడు, ప్రేమించి ఆదరించి కనికరిస్తే మారేవాళ్ళు కొందరు. తెగుళ్ళను రప్పించినప్పుడు ఆ తెగుళ్ళను బట్టి భయపడడం ద్వారా మారేవాళ్ళు కొందరు. ఎలాగైనా మారాలి మనిషి, అది దేవుడి కాన్సెప్ట్. వాడు ఏం చేస్తే మారుతాడు అని బాగా తెలుసు. ఏం చేస్తే మారడమే ముఖ్యం తండ్రి. అందుకే దేవుడు అవకాశాల మీద అవకాశాలు ఫరోకు ఇచ్చాడు, ఫరో ప్రజలకి ఇచ్చాడు, ఫరో సేవకులకి ఇచ్చాడు, ఇశ్రాయేలుకి ఇచ్చాడు, మీకు ఇచ్చాడు, నాకు ఇచ్చాడు. అందరికీ అవకాశాలను ఇచ్చేటటువంటి మంచి తండ్రి. మనమైతే అన్ని చేయలేమండి, అన్ని ఇవ్వలేము. తెలుసా మీకు? ఒకసారి చూసాం, 2 సార్లు చూసాం. మనం ఎవరి గురించి అయినా మాట్లాడేటప్పుడు ఏమంటాం చెప్పండి? ఒక మనిషి అపనమ్మకస్తుడైతే ఎన్నిసార్లు మనం క్షమించగలం, ఎన్నిసార్లు సహించగలం? అదే అంటారు. ఒకసారి మోసపోయాం, ఇంకోసారి మోసపోతాం ఏంటి, ఒకసారి 2 సార్లు అని అంటారు. మన పరిస్థితి అదే. దేవుడు ఎంత గొప్పడు అంటారండి, మార్పు తెచ్చాడండి కొందరిలో. తెలుసా? ఆ తెగుళ్ళని రప్పించటం వల్ల కూడా, అలాగే శిక్షించటం వల్ల కూడా మార్పులు వచ్చాయి. ఎక్కడ మరలా వచ్చింది? ఐగుప్తీయుల్లో కూడా మార్పులు వచ్చాయి. అది కూడా చూద్దాం తర్వాత. ఇక్కడే కాకుండా ఇదిగో యెరికో పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే కాదు, మరికొందరు కూడా గిబియోనీయులు అనేటువంటి వాళ్ళు ఉన్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం. ఇదే యెహోషువ గ్రంథం 9వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. యెహోషువ గ్రంథం 9వ అధ్యాయం 3వ వచనంలో, యెహోషువ యెరికోకును హాయికిని చేసిన దానిని గిబియోను నివాసులు వినినప్పుడు, వాళ్ళు ఇంకా మారిపోయారు. ఏం చేశారంటే, మేము వేరే దేశానికి సంబంధించిన వాళ్ళం, దూరదేశం నుంచి వచ్చిన వాళ్ళం బాబు, మీ దగ్గర ఆశ్రయం కల్పించుకోవడానికి వస్తున్నాం, మమ్మల్ని ఆశ్రయం కల్పించండి దేహి అని అడుక్కుంటారు. ఆ పరిస్థితులన్నీ
మనకు తర్వాత వచనాలు కనబడతాయి. 9-10 వచనాలు చదువుదాం ప్రాముఖ్యంగా. 9-10 వచనాలు. వారు నీ దేవుడైన యెహోవా నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరము నుండి వచ్చితిమి. ఏలయనగా ఆయన కీర్తిని, ఆయన ఐగుప్తులో చేసిన సమస్తమును, యోర్దానుకు అద్దరినున్న హెష్బోను రాజైన సీహోనును, అస్తారోతులోనున్న బాషాను రాజైన ఓగు అను ఆమోరులు ఇద్దరు రాజులకును ఆయన చేసినదంతయు వింటిమి. క్లారిటీగా చెప్తున్నారు చూడండి. దేవుడి కీర్తి, ఐగుప్తులో ఆయన చేసిన సమస్తం. ఈ విని శత్రువులలో గుండెల్లో గుబులు పుట్టి, నాయన అట్టి దేవుడి ముందు మనం నిలవలేవురా నాయన అనుకుని వాళ్ళు మాయావేషములైనా వేసుకుని దూరదేశం నుంచన్నా వచ్చామని సరెండర్ అయిపోలే ఇశ్రాయేలీయులకు, లేకపోతే మనం బతికి అని ఎక్కడెక్కడికైతే వాళ్ళు ఇశ్రాయేలీయులు ప్రయాణాలు సాగిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో వాళ్ళందరికీ గుండెల్లో గుబులు పుట్టింది ఐగుప్తీయుల దేవుడు చేసిన కార్యాలను బట్టి. అందుకే ఇంకా కొంచెం ముందుకెళ్దాం. సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము. ఫిలిస్తీయులు మీకు అందరికి తెలుసు కదా, చాలా చాలా భయంకరులు వీళ్ళు. అట్టి ఫిలిస్తీయులు సైతం బెంబేలెత్తిపోయారు. 4వ అధ్యాయం సమూయేలు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనం నుండి 8వ వచనం వరకు నేను చదువుతాను. ఏమండి? సమూయేలు మొదటి గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం నుండి. యెహోవా నిబంధన మందసము దండులోనికి రాగా ఇశ్రాయేలందరూ భూమి ప్రతిధ్వనించున్నంత గొప్ప కేకలు వేశారు. ఫిలిస్తీయులు ఆ కేకలు విని హెబ్రీల దండులో ఈ గొప్ప కేకల ధ్వని ఏమని అడిగి యెహోవా నిబంధన మందసము దండులోనికి వచ్చినని తెలుసుకొని జడిసి దేవుడు దండులోనికి వచ్చినని అనుకొని అయ్యో మనకు శ్రమ, ఇంతకు మునుపు వారిలాగు సంభ్రమింపలేదు, అయ్యయ్యో మహాశూరుడగు ఈ దేవుడి చేతిలో నుండి మనలను ఎవరు విడిపించగలరు? అరణ్యమందు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తీయులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. ఫిలిస్తీయులారా ధైర్యము తెచ్చుకొని వారు మీకు దాసులైనట్టు మీరు హెబ్రీలకు దాసులు కాకుండా బలాఢ్యుల యుద్ధము చేయుడని చెప్పుకొనిది. చూసారా ఫిలిస్తీయులకు వచ్చిన భయం చూడండి. అరణ్యములు అనేకమైన తెగుళ్ల చేత ఐగుప్తులను హతము చేసిన దేవుడు ఈయనే కదా. వాళ్ళకి ఎవరికో చేస్తే, ఎప్పుడో చేస్తే, ఎక్కడో చేస్తే వీళ్ళకు భయం ఇక్కడ రావటం ఏంటండి? నేను ఇక్కడ చేసే పని రీసౌండ్ రావాలంటారే, ఎవడు చేసిన పని అంత రీసౌండ్ రాదు. ఇప్పటికీ తెలుసో తెలియకో అన్ని జనులు కూడా అండి దేవుని బిడ్డలు మన మీదకి రావాలంటే భయపడతారండి చాలా మంది. ఎందుకు? అరే వాళ్ళ దేవుడు మిగతా వాళ్ళ దేవుడు లాంటి కాదు నాయన. మహిమ కలిగిన దేవుడు, శక్తి కలిగిన దేవుడు, నీతి కలిగిన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, తన ప్రజలను తన కన్నుగుడ్డిగా భావించి కాపాడుకునే దేవుడు. వాళ్ళ జోలికి వెళ్తే కష్టం. ఈ మాటలు ఇప్పుడేదో సాధారణ ప్రజలుగా చెప్పింది, మీకు తెలుసో తెలీదు. నెట్లో కూడా మనకు ఆ విషయాలు దొరుకుతాయి. భారతదేశాన్ని పరిపాలించిన తొలి ప్రధానమంత్రి ఎవరండి? జవహర్లాల్ నెహ్రూ. వెరీ గుడ్ అమ్మ. జవహర్లాల్ నెహ్రూ గారు క్రైస్తవుల్ని ఏమంటారు తెలుసా అండి? నిద్రపోతున్న సింహాలు. వాళ్ళు నిద్రపోతున్న సింహాలు క్రైస్తవులు. వాళ్ళని లేపే ప్రయత్నం చేయొద్దు. నిజంగా మనం పిల్లలకు కూడా పనికిరానటువంటి వాళ్ళని సింహాల లాంటి స్టేజ్లకు తీసుకుని వచ్చింది ఎవరో కాదు, దేవుడే, తండ్రే. మర్చిపోతాం. మనం పిల్లల స్థాయిలో కూడా ఉండాల్సిన, కానీ సింహాల స్థాయిలోకి తీసుకుని వచ్చింది ఆ దేవుడే. ఆయనే లేకపోతే మనం ఎక్కడ? ఎంత మందిలో గుబులు పుట్టించేశాడు. అందుకే కొత్త నిబంధనలో పౌలు గారు మాట్లాడుతూ కూడా ఒక మాట అంటాడండి, అద్భుతమైన మాట. 9వ అధ్యాయం రోమిలకు రాసిన పత్రిక 17వ వచనం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు రోమిలకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 17వ వచనం నేను చదువుతున్నాను చూడండి. మరియు లేఖనము ఫరోతో ఇలాగ చెప్పాను, నేను నీ యందు నా బలమును చూపుటకు, నా నామము భూలోకమందంతటా ప్రచురపరచుటకు
అందు నిమిత్తమే నిన్ను నియమించాను. కఠినాత్ముణ్ణి కూడా దేవుడు నియమించుకుంటాడు, వాడుకుంటాడు. ఎవరు అన్నారు, శ్రీరంగం శ్రీనివాసరావు అనే ఒక ఆయన అంటాడు. ఏమనంటే అగ్గిపుల్ల, సబ్బు బిళ్ళ, కుక్క పిల్ల, ఆడపిల్ల కాదేది కవితకు అనర్హం అన్నాడు. అంటే కవితకు దేన్నైనా నేను వాడుకోగలనండి. అంటే ఒక భూమి మీద నరమానవుడు దేవుడు సృష్టిలో ఎన్నో కోటాను కోట్ల సృష్టిలో మానవుల్ని కూడా సృష్టించిన సృష్టిలో ఒకానొక వ్యక్తి నేను దేన్నైనా కవితకు వాడుకుంటానంటే దేవుడు కఠినాత్ముడినైనా విధేయుణ్ణైనా ఆయన మహిమకు వాడుకోగలిగిన సమర్థుడు. అది ఎవరూ మర్చిపోకూడదు. అందుకే భూలోకమందంతటా నా నామము ప్రచురం పరచటానికి వెళ్ళిపోయింది. గిబియోనుల దగ్గరికి వెళ్ళిపోయింది, ఎరికో పట్టణానికి వెళ్ళిపోయింది, ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయింది, మోషే గారి మామయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఎందరిలోనో మార్పు తెచ్చింది దేవుడు చేసినటువంటి ఆ గొప్ప కార్యాలు. కాబట్టి ప్రియులారా, ఇది దేవుడు చేసినటువంటి కార్యం. అలాగే తర్వాత పరిస్థితి ఏంటో మనం ముందు సాగుదాం. 17వ వచనంలో 17 నిర్గమకాండం 9వ అధ్యాయం 17వ వచనం, నీవు ఇంకా నా ప్రజలను పోనీయనులక వారి మీద అతిశయపడుతున్నావు. ఫరోతోగా ఉన్నటువంటి ప్రాబ్లమే ఇది. ఎందుకు అంతగా పంపించకుండా ఉంటాడు? దీనికి మేజర్ కారణం కఠినపరచబడడం ఒకటే కాదు, దీంతో పాటు గుర్తుపెట్టుకోండి, అనగారిన హీన వర్గం ఇశ్రాయేలీలను వీళ్ళు ఎందుకు కొరగానటువంటి బానిసలు. మరి వాళ్ళ దేవుడు ఎవరు? ఈ బానిసల దేవుడు. ఈ బానిసల దేవుడు చెబితే, ఈ బానిసల్లో ఒకానొక వ్యక్తి మోషే చెప్తే నేను వినాలా? నేనేంటి, నా స్థాయి ఏంటి, ప్రపంచ దేశాల్లో నా ఖ్యాతి ఏంటి, నా బలగం ఏంటి, నా శక్తి ఏంటి, ఇట్లాంటి నేను వీళ్ళ మాటలు వినాలా? అది అంటే ఒక్క మాటలో అండర్ ఎస్టిమేషన్ అంటారు. దేవుడి ప్రజలను, దేవుణ్ణి అండర్ ఎస్టిమేట్ చేసినటువంటి పరిస్థితి. అందుకే ఇన్ని జరుగుతూ ఉన్నా కూడా కఠినపరుచుకుంటూనే ఉన్నాడు, మనస్సాక్షిని చంపుకుంటూనే ఉన్నాడు. ఏమండి, ఇంకా చదువుదాం. ఇదిగో రేపు ఈ వేళకు నేను మిక్కిలి బాధకరమైన వడగలను కురిపిస్తా. ఐగుప్తు రాజ్యం స్థాపించిన దినం మొదలుకుని ఇది వరకు అందులో అట్టి వడగళ్ళు పడలేదు. కాబట్టి నీవు ఇప్పుడు పంపి నీ పశువులు పొలముల్లో నీకు కలిగినది యావత్తు త్వరగా భద్రత. మళ్ళీ అవకాశం ఇస్తున్నాడు. నేను అవకాశం ఇస్తున్నాను ఫరో. ఏంటో తెలుసా? నువ్వు వెళ్ళిపోయి భద్రం చేసుకో. ఎందుకనంటే ఈ వడగళ్ళు నేను పొలంలోనే కురిపించబోతున్నా. అక్కడ గనక మనుషులున్నా పశువులున్నా మాత్రం చచ్చిపోతారు. నువ్వు భద్రం చేసుకో అంటే శాపములో కూడా కృపనే ఉండటం ఏంటండి దేవుడు. నాకు ఇప్పటికీ ఒక వండర్ఫుల్గా అనిపించే విషయం ఏంటంటే, నువ్వు బ్రతుకు దినములన్నీ నీ ముఖపు చెమట కార్చి ఆహారం తింటావు అన్నాడు. ఇందులో శాపం ఉందా, దీవెన ఉందా? మీరు చెప్పండి. ఆదాము గారితో చెప్పాడు కదా దేవుడు, మన ఆది తండ్రితో ఈ మాట చెప్పాడు కదండి, నీ ముఖపు చెమట కార్చి నువ్వు ఆహారం తింటావు. ఇందులో శాపం ఉందా, దీవెన ఉందా? తర్వాత వేదనతోనే నువ్వు పిల్లల్ని కంటావు. ఇందులో శాపం ఉందా, దీవెన ఉందా? శాపమే అందిన్నా. శాపమే ఉంది. రెండు. వెరీ గుడ్, వెరీ గుడ్. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే శాపములో కూడా దీవెన ఇచ్చాడు. ఈరోజు మానవుడు తొందరగా హార్ట్ అటాక్లు వచ్చి తొందరగా చచ్చిపోతున్నారు. లేనిపోని సమస్య, ఎన్నో రోగాలు తెచ్చుకుంటారు. ఇప్పుడు మనకు బీపీ కానీ, షుగర్ కానీ, రకరకాలైనటువంటి ఏ రోగాలు కానీ రావకుండా ఉండాలంటే ఒకటే చేయాలంటే, ఒక్కటే, ఎక్కువ ఏం లేదు, పొట్ట రాకుండా చూసుకుంటే చాలట. కానీ మనకు అది ఒకటే ప్రాబ్లం. పొట్ట అనేది వస్తే అన్ని ప్రాబ్లమ్స్కి అది పుట్టినిల్లట. పొట్టలో నుంచి బిడ్డలు పుట్టడమే కాదు, రోగాలు, రొప్పులు కూడా పుడతాయి. అసలు ఆ గట్ అంటే ఆ జీర్ణాశయం ఉంది చూసారా, ఆ జీర్ణ వ్యవస్థ, దాన్ని సెకండ్ బ్రెయిన్ అంటారటండి. తెలుసా? సెకండ్ బ్రెయిన్.
బ్రెయిన్ ఎంత ప్రధానమైనదో అంత ప్రధానమైనది పొట్ట. దాన్నే చెత్త అంటే మనం కష్టపడినా పడకపోయినా లోపల మాత్రం తిండి వేసుకోండి. తిండి దేనికి? పని చేయటానికి. పని లేదంటే తిండి తినకూడదు. దేవుడు అదే చెప్తాడు కదా, ఎవడు కూడా పని చేయకుండా ఆహారం తీసుకోకూడదని. ఇది పాటించి చూడండి. పని ఉన్నా లేకున్నా టంచనగా వేసేస్తాం లోపల. ఏమండి? అందుకే అది ఏమైపోతుందంటే రకరకాలైనటువంటి సమస్యలకు దారితీస్తుంది. కష్టపడేటటువంటి అంటే ఖర్చు చేసే తత్వం ఎప్పుడైతే ఉంటుందో, రైతులకు షుగర్ వచ్చింది చూసారా మీరు ఎప్పుడైనా? రైతులకు షుగరు. ఇప్పుడు తమ్ముడు సురేష్ నాన్నగారు ఉన్నారు. ఆయన రైతు జాబే రైతు పనే చేస్తున్నారు ఇప్పుడు దాకా. డాడీకి ఎంత వయసు తమ్ముడు? 70 70 ఏళ్ల వయసు ఉంది పెద్ద ఆయనకి. డాడీకి షుగర్ ఉందా నాయన? లేదు. 70 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తికి షుగర్ లేకపోతే 46 ఏళ్ళు ఉన్నాయి నాకు. 46 ఏళ్ళు ఉన్నాయి, నాకు వచ్చింది షుగరు. అసలు ఏంటి ఈ పరిస్థితి అని అంటే, వాళ్ళు నిద్ర లేచినప్పటి నుంచి కష్టపడరు. చెమటోర్చటము అనేటటువంటిది మానవుడికి ఆ రోజు శాపంగా ఇవ్వబడింది, కానీ దానిలోని దేవుడు. డెలివరీ అయ్యారని తెలియగానే వెంటనే అడిగే ప్రశ్న ఏంటి మనం? ఇప్పుడు ఒకప్పుడు ఏమడిగేవాళ్ళం? తల్లి బిడ్డ క్షేమమా అనేవాళ్ళం. ఇప్పుడు ఏమడుగుతున్నాం? రెండో ప్రశ్న, ఏం బిడ్డ? ఇంకొక ప్రశ్న, సిజేరియనా నార్మలా అంటాం. సిజేరియనే అన్నాం అనుకోండి, అయ్యో. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ దాని ఎఫెక్ట్ కనబడకపోయినా పిల్లలకు 10-15 ఏళ్ళు వయసు వచ్చేసరికి ఇంకెందుకు పనికిరానంతవంటి స్థితికి వెళ్ళిపోతారు ఆడబడి. ఎందుకు అంటే న్యాచురాలిటీ లేదు కదా, అది పోయింది. ఈరోజు నేను మా ఆవిడని చూస్తుంది, ఆల్ కంప్లైంట్స్ ఒక గాజు బొమ్మలాగా చూసుకోవాల్సిన పరిస్థితి. ఎందుకంటే 2 సిజేరియన్. రకరకాలైనటువంటి కారణాలను బట్టి సిజేరియన్ అనేది అవుతుంది. నొప్పులు రావట్లే ఆడబట్టలేదు. నొప్పులు రావటానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నారండి చాలా మంది. వేదనతో పిల్లలను కనాలి అనేటటువంటి ఆ శాపములోనే తీవ్ర. ఇప్పుడు కూడా మీరు చూస్తే నీకు ఒక అవకాశం ఇస్తున్నాను ఫరో. ఎందుకంటే నువ్వు పొలంలో పని చేసుకోవడానికి, ధాన్యం సంపాదించుకోవటానికి నువ్వు అక్కడ పశువులు వాడుతూ ఉంటావు, మనుషులు పెడుతూ ఉంటావు, నో ప్రాబ్లం. అక్కడ ధాన్యం ఉండొచ్చు, కాపాడుకో, అవకాశం ఇస్తున్నా. మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా లేదా? వర్షము కురవటానికి మునుపు దేవుడు కొన్ని హెచ్చరికలు, సిగ్నల్స్ ఇస్తాడు. ఏంటి ఆ సిగ్నల్స్ చెప్పండి? చల్ల గాలి వస్తుంది, గాలి వస్తుంది, ఉరుములు వస్తాయి, మెరుపులు వస్తాయి. ఇవన్నీ వచ్చి ఎందుకు వస్తాయి తెలుసా అండి మనకు? వర్షం వస్తుందని తెలుసు, అది బాగుంది అక్క. ఎందుకు మరి అలా చెప్పాలి? వర్షం వస్తుంది అనే సిగ్నల్ ఎందుకు ఇవ్వాలి? మనం జాగ్రత్త. అది అంటే ఎక్కడ దొంగలు అక్కడే గప్చుప్ అంటారే. పైన ఏమైనా బట్టలు ఆరేసి ఉంటావేమో, వడియాలు ఆరేసి ఉంటావో, ఇంకొకటో పని మీద బయటకు వెళ్ళి ఉంటావో, ఆరోగ్యం బాగుందో బాగలేదో మొత్తానికి ఇంటికి మరలా గూటికి చేరుకోవాలి. కాబట్టి ఉరుములు మెరుపులు ఎక్కడెక్కడ వినపడతాయి? ఎస్పెషల్లీ ఎక్కడైతే వర్షం పడుతుందో అక్కడ మాత్రమే బాగా వినపడతాయట. తెలుసా మీకు? లోకం అంతా వినపడవు అవి. ఎక్కడైతే వర్షం ఎక్కువ పడుతుందో అక్కడ మాత్రం వినపడతాయట ఎక్కువగా. ఎందుకంటే అక్కడ ఉండేవాడే అలర్ట్ అవ్వాలి. అంటే దేవుడు ఇటువైపు శాపాన్ని పంపిస్తూ కూడా, ఒరే తప్పించుకునే మార్గం ఉంది నాయన, తప్పించుకునే మార్గం ఉంది బిడ్డ. తప్పు చేశారని కొట్టడానికి అమ్మో నాన్న వచ్చారనుకోండి, తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. ఏంటో చెప్పండి? అమ్మ నాన్న కొట్టడానికి వచ్చారండి, మనం తప్పు చేశాం, తప్పించుకునే మార్గం ఒకటి ఉంది. నవ్వుతావు అమ్మ నాన్నని కౌగలించుకో. ఇంకా క్షమించమని అడగడం. నానమ్మ వాళ్ళ దగ్గర ఏమి చేయాల్సిన పని లేదు. ఎంత కోపంగా వచ్చినా కాళ్ళు పట్టుకుంటే చాలు.
కాళ్ళు పట్టుకుని విడిచిపెట్టుకున్నాం అంటే సరిపోతుంది, ఏం చేయాల్సిన పని లేదు. కాళ్ళు పట్టుకోవటం వలన నిజంగానండి అసలు ఆ మ్యాజికే వేరు. మీరు చూడండి, ఎవరన్నా మనకు చాలా కీడు చేశారు అనుకున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కసారి కాళ్ళు పట్టుకుందామండి. ఎంత తప్పు చేసిన పరిస్థితి ఉన్నా కూడా బిడ్డలు వచ్చి కాళ్ళు పెట్టుకున్నారు, చాలే అని ఏమున్నా అవన్నీ మర్చిపోతారు. అంత ఉంది దాంట్లో. అంటే పనిష్మెంట్‌ని కూడా తప్పించుకోవటానికి అవకాశం ఉంది. అది మనకు తెలియాలి. దేవుడు చెప్తున్నాడు క్లారిటీగా, నీకు అవకాశం ఇస్తున్నాను చూసుకో. దేవుడు ఎంత గొప్పోడంటారండి. క్వెషన్ పేపర్ ఆయనే ఇస్తాడు, దాన్ని రివీల్ కూడా ఆయనే చేస్తాడు, ఆన్సర్లు కూడా చెప్తాడు ఆయన. కానీ అది కూడా విని నేర్చుకునేవాడు లేడు. కొంతమంది పిల్లలు ఉంటారండి, వాళ్ళకి చూసి కాపీ కొట్టుకోవడం కూడా రాదు. చేత కాదన్నా. కాఫీ కొట్టి రాయటం రాదు, కాఫీ పెట్టుకొని తాగటం రాదు. చాలా చిన్న విషయం కదా అది. కాఫీ రావటం చాలా చిన్న విషయం, కాఫీ చేసుకోవడం చిన్న విషయం. అట్లాంటి కూడా చేత కాకపోతే మనల్ని ఎవరు కాపాడతారంటే అది చెప్పండి. అలాంటి పరిస్థితి. అంటే క్వశ్చన్ పేపర్ ఇచ్చి దానికి ఆన్సర్లు ఇచ్చి ఒరే రాసుకోరని అవకాశం ఇచ్చిన పాడైపోయేటటువంటి తత్వం కలిగిన వాళ్ళు ఐగుప్తీయులు. అందుకే 2 రకాలైనటువంటి వ్యక్తులు వచ్చారంట దాంట్లో కూడా. 20వ వచనం చూద్దాం. నిర్గమకాండం 8వ అధ్యాయం 20వ వచనం చూడగలిగితే, ఫరో సేవకులలో యెహోవా మాటకు భయపడిన వాడు తన సేవకులను తన పశువులను ఇండ్లలోనికి త్వరగా రప్పించరు. అయితే యెహోవా మాట లక్ష్య పెట్టని వాడు తన పనివారిని తన పశువులను పొలముల్లో ఉండనిచ్చరు. ఈ 2 వర్గాలలో ఉంటారండి ఎక్కడైనా. చూడండి, గమనించండి, ఇక్కడ మార్పు ఎవరిలో తీసుకొచ్చాడు రాగలిగాడు దేవుడు? ఫరో సేవకులలో. సేవకులు ఎవరికి? ఫరోకి. కానీ దేవునికి, ఇశ్రాయేలు దేవుడికి భయపడి సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు. ఫరోకి నమ్మకస్తులుగా ఉండాల్సిన వాళ్ళు, ఫరో ఉప్పు తిన్నోళ్ళు దేవుడి మాటకు లోబడిపోయి త్వరగా ఏం చేశారట? తమ సేవకులను తమ పశువులను ఇళ్లకు తోలేశారట. వాళ్ళు సేఫ్ అయిపోయారు. అంటే దేవుడు చేసిన ఈ పని మార్పు తెచ్చిందా లేదా గమనించండి. మార్పు తెచ్చింది ప్రియులారా. అదే దేవుడికి కావాల్సింది. అదే దేవుడు. నేను రాశాను పాట, మీరు వినుంటాం చాలా. పొరపాట్లు అలవాటుగా చేయుచుంటున్నా, దుష్టులు మరణం పొందినచో నీవు సంతోషపడలేదే, దిద్దుకొని బుద్ధిగా బ్రతకాలని ఎంతో ఎదురు చూచితివే అని రాశారు. శరణుజొచ్చడి వారినిలా త్రోసేయని దయా సాగరుడవయ్యా అని రాశారు. ఎంతమంది శరణు కోరి వస్తారో, ఎవరిని? శత్రువుని కూడా, మాట వినని వాడిని కూడా, వేరే దేవుళ్ళని దేవతలను పూజించే వాడిని సైతం మాట విన్నందుకు సేఫ్కి వెళ్ళిపోయారు వాళ్ళు. అది దేవుడి యొక్క గొప్పతనం. అసలు అన్మ్యాచ్డ్ గాడ్, ఎవరితోనూ పోల్చలేనటువంటి దేవుడు. ఎందుకనాలంటే ఎక్కడ దొరుకుతాడండి ఇలాంటి దేవుడు? అది తెలుసుకోనుంటే ఫరో చరిత్ర మరో విధంగా తెలుసుకోలేకపోయాడు చరిత్రహీనుడే. మనకు ఆ సంగతి ఎలా ఉంది? ఫరో సేవకుల్లో కొంతమంది మారిపోయారట. కానీ విననివాడు, లక్ష్య పెట్టినాడు, వాడేవాడు నాకు చెప్పటానికి? నా దేవుడు ఫరో, నాకు దేవుళ్ళు దేవతలు లేరా? నువ్వెవడివి నీ మాట వినడానికి అన్న ఆ గర్విస్తుల గర్వం, వాళ్ళకున్నటువంటి గర్వం వాళ్ళ సేవకులు పనులు, వాళ్ళకున్నటువంటి గర్వం వాళ్ళ పశువులు, వాళ్ళ పంటలు అన్ని పోయాయి. అలా గర్విస్తుల గర్వం నడుస్తాడు, దీనులకు కృపను అనుగ్రహిస్తాడు దేవుడు. అది ఎప్పుడు కనబడుతుంది. కాబట్టి పిల్లరా, మనం ఏమై ఉన్నాం అనేది ఒకసారి చూసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. తదుపరి విషయాలు మనం ఈ వరగండ్ల వాన ఎలా కురిసింది, అది ఎలా ఆగిపోయింది, దాని ద్వారా మనం తెలుసుకోవాల్సినటువంటి సంగతులు ఏంటనేవి కూడా తర్వాత దినాలు మనం నేర్చుకునే ప్రయత్నం. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి